మనం 3 లక్షలు పెట్టి చదువుకుంటేనే మనకి సపరేట్ ఈ నీటి మీద పడుతున్నాం చూడు. మరి వాళ్ళు చదివించిన వాళ్ళు ఇంకెన్ని తెచ్చుకోవాలి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఏమి చేద్దామన్నా అన్ని స్కూల్లోనే ఉన్నాయి. స్పోర్ట్స్ నుంచి డ్యాన్స్, ఆర్ట్స్ అన్ని. అదొకటి అడ్వాంటేజ్. ప్రతి ఒక్కటి ఇంకా అదొకటి అడ్వాంటేజ్. నాకు మేము షాక్ అయినాము అసలు. అంత చిన్న పాపకి 3 lakhs. ఇంకేంటి తెలుసా, కొన్ని ఊర్లలో ఏమంటే పెళ్లి చేసి పంపిస్తారా బాబు. ఆడపిల్లలకు జనరల్లీ అదే అంటారు కదా, నువ్వు సంపాదించమని మాకు ఇస్తావా అని అంటారు. 3 లక్షలు అంటే కట్నం ఇచ్చి ఆ థింకింగ్ కూడా రాంగ్. కానీ అది ఒక లైఫ్ అన్నట్టు అది అంతే. బట్ అంటే ఒక మనిషికి ఒక లైఫ్ లో పెద్ద రిచువల్ అది అయిపోతుంది అన్నట్టు. ఇంకేంటి తెలుసా, బస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన ఇంటి దగ్గర రాదు. 50,000 ఛార్జ్ చేస్తున్నారు బస్కి. బస్సు ఇంటి దగ్గర రాదంట. ఒక పాయింట్ ఉంటుంది, అడిగి తీసుకెళ్ళాలంట. అది చిన్న కిడ్స్ వాళ్ళు మార్నింగ్ లేవడమే అవైలబుల్ ఉండము తెలీదు. మాకు అది పాపం అనిపిస్తుంది. 7 గంటలకే బస్సు వస్తుంది అంటే 7 గంటలకు బస్సు వస్తుంది అంటే వాళ్ళు ఎన్ని గంటలకు లేవాలి? 5:30కి లేవాలి. అంతే. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ 7కి 7:20కి స్కూల్లో ఉండాలి. వాళ్ళు ఎప్పుడు తెలుసా 5:40కి 5:30కి లేచి ఆ నిద్రలో కళ్ళు నిద్రలు అట్లనే సగం నిద్ర వస్తుంటది. మీ పిల్లలు మధ్యాహ్నం వచ్చినా పడుకుంటా అంటే ఆట మీద పడుకోరు కదా పిల్లలు. మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతారు. ఆ టైం మీద మనకిస్తే పడుకుంటారు దేవుడు అనిపిస్తుంది కానీ వాళ్ళకి నిద్ర రాదు. వాళ్ళు ఆట మీద పడుతారు. కొంచెం ఒక 1 వీక్ తర్వాత వీక్ అయిపోతున్నారు పిల్లలు, ఆ డ్రౌజినెస్ ఫుల్ఫిల్గా. సో ఇప్పుడు మనకి ఈ 4 fingers గ్యాప్లో ఏదైతే మనకి ఫ్రంట్ ప్యాటర్న్ ఉంటుందో అది లీవ్ చేసేసుకోవాలి 2 fingers అంతా. ఓకే. ఈ 2 fingers గ్యాప్ని మళ్ళీ నువ్వు వేరే ప్యాటర్న్ పెడతావా, ట్విస్ట్ చేస్తావా, లేదా కర్ల్స్ ఇలా ట్విస్టెడ్ కర్ల్స్ చేస్తావా, ఎస్ ప్యాటర్న్ పెడతావా, యాజ్ యువర్ విష్ క్లయింట్. సో ఇప్పుడు మనం దీంతో రివర్స్ బ్రేడ్ చేయొచ్చు, ఫ్రంట్ బ్రేడ్ చేయొచ్చు, ట్విస్ట్ చేసి పుల్లింగ్స్ తీయొచ్చు, అండ్ లేస్ ప్యాటర్న్ కూడా వేయొచ్చు ట్విస్ట్ చేసుకుంటూ, నీ ఇష్టం. సో ఇప్పుడు నువ్వేం అడిగావు? ట్విస్టెడ్ అడిగావు కదా, ట్విస్టింగ్ అడిగావు కదా. సో ఇది ఒక ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ ఎక్కువ క్లయింట్కి వాల్యూమ్ ఉంటే అది నువ్వు బ్యాక్ కోమింగ్ కూడా పెట్టుకో. సో ట్విస్ట్ చేస్తున్నావు, ఫుల్ లైన్ తీసుకుంటామా విన్నా, లేదంటే కొంచెం పైన లేయర్ మాత్రమే? ఇది ఫుల్ లైన్. ఫుల్ లైన్ సన్నగా ఎన్ని ప్లీట్స్ వస్తాయి, అన్ని మనకి ఎన్ని వస్తాయి అన్ని. ఇది వాల్యూమ్ని బట్టి వాళ్ళకి హైట్ బౌన్స్ ఫామ్ అవుతుంది. వాల్యూమ్ లేకపోతే బ్యాక్ కోమింగ్ చేసుకోవాలా? వాల్యూమ్ లేకపోతే బ్యాక్ కోమింగ్ చేసుకోవద్దు. డైరెక్ట్ క్రింపింగ్తో బ్యాక్ కోమింగ్. వాల్యూమ్ లేనప్పుడు ఇక్కడ బ్యాక్ కోమింగ్ చేస్తే నీకు బ్యాక్ కోమింగ్ కనిపిస్తుంది కదా బయటికి. వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు లైట్గా బ్యాక్ కోమింగ్ చేసుకుంటే బౌన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఓకే. దీనికి ఫుల్ క్రింపింగ్, ఫుల్ స్ట్రైట్ ఉంది కంప్లీట్ సెట్. సో నువ్వేమి ట్విస్ట్ చేసుకున్నావు ఏంటి? నేను ట్విస్ట్ నువ్వు పుల్ చేసేది కూడా నువ్వు ఒకవేళ క్రాస్ పుల్ చేసినావు అనుకో, నువ్వు ఇలా పుల్ చేసినావు అనుకో అది ఇలా వస్తుంది. నువ్వు నిలబెట్టి పుల్ చేసినావు అనుకో అది నిల్చుంటుంది. సో ఇటు అటు సేమ్ ఇలానే వచ్చిందా? వాళ్ళంతా ఒకేసారి తిప్పారు. ఇట్లా ఒకేసారి తిప్పేది ఒకేసారి కూడా తిప్పుకోవచ్చు. అది నేను చూపిస్తాను. ఇది ఒకటి, ఇది ఓకే కదా. స్టాప్ చేసి మళ్ళీ ఇంకోటి రికార్డ్ చేయండి. ఇంకోటి వీడియో మరీ లెంత్ అవుతుంది కదా.
లెంత్ కాదు, మనకు కూడా అర్థం కాదు అసలు ఏది నువ్వు ఒకేసారి ట్విస్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ కోమింగ్ పెట్టుకోవాలి కొంచెం. ఓకే. వాల్యూమైజింగ్ పౌడర్, వాల్యూమ్ లేకపోతే నెక్స్ట్ బ్లాక్ మొత్తం ఒకేసారి తీసుకోకుండా సేమ్ క్రాస్ తీసుకొని లైట్గా పెట్టుకోవాలి బ్యాక్ కోమింగ్. సో దెన్ ఆన్ స్ప్రే ఇది నువ్వు ప్లెయిన్గా పెట్టుకుంటా అంటే ప్లెయిన్గా పెట్టుకో, సేమ్ ఇట్లా పెట్టుకున్న తర్వాత సేమ్ పుల్లింగ్స్ తీస్తా అంటే పుల్లింగ్స్ తీసుకొని నీ ఇష్టం. ఇది సేమ్ మనము నార్త్ బ్రైడ్కి ఇలా హాఫ్ కాకుండా ఫుల్ తీసుకొని చేస్తాం, అంతే హాఫ్ తీసుకొని చేస్తున్నాం. సో ఇది హైట్ పెట్టుకున్న తర్వాత ఇవి నువ్వు ఇలా రివర్స్ కల్స్ చేసేసుకొని వదిలేసుకోవడము, లేదంటే దీన్ని ఎస్ ప్యాటర్న్ పెట్టేసుకోవడము, ఇది నీ ఇష్టం. ఓకే. ఇదేంటి రివర్సా? రివర్స్ అర్థం కాదు. కర్ల్స్ ఒకటి, ఇంకేం చేస్తాం? కర్ల్ ఒకటి. ఇప్పుడు నువ్వు మనము కల్స్ ఇలా చేయాలి, కల్స్ని ఓకే. ఇటు సైడ్ అని చేస్తే వాళ్ళకి మొహం మీద పడకుండా ఇలా కలిసి ఇలా ఉంటాయి బ్యాక్ సైడ్ కానీ ఇలా చేయాలి. కల్స్ని ఇటు చేయొద్దు, ఇటు సైడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మొత్తం కర్ల్స్ చేసుకుంటాం. కల్స్ చేసేసుకొని వదిలేసేయాలి ఇటు అటు. బ్యాక్ ప్యాటర్న్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నాకు హెయిర్ లేదండి కొంచెం కవర్ అవ్వాలి అంటే ఇటు ఇటు హెయిర్ వదిలేసి కల్స్ చేసేస్తాం. లేదు ఫోర్ హెడ్ వన్ సైడే ఉంది వాళ్ళకి, ఇటు సైడ్ హెయిర్ ఉంది, సో ఎస్ ప్యాటర్న్ పెడతాం. మీరు ఇక్కడ మిడిల్ పోర్షనే ఉంటుంది, బట్ దాని పై నుంచి మళ్ళీ ఎస్ ప్యాటర్న్ వస్తుంది. సో ఇది ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ నుంచి ఎస్ ప్యాటర్న్ అవుతుంది, ఇటు కర్ల్స్ పెట్టేస్తాం. ఈ హెయిర్ తోటి వన్ సైడ్ కర్ల్ పెట్టేస్తాం. ఓకే. ఓకే. ఇది ఇప్పుడు మనము ఇదే హెయిర్ని రివర్స్ బ్రేడ్ కూడా చేసుకోవచ్చు. మిడిల్ పోర్షన్ నుంచి తీసుకున్నా ఇది మనం ఎంగేజ్మెంట్ బ్రైడ్స్కి కూడా చేయొచ్చు. మొన్న చెప్పేసినాను కదా మీకు,